అని భూమి మీద దేవుడు కృప చూపిస్తున్నాడని దేవుడు భూమి మీద కృప చూపిస్తున్నాడని రెండవదిగా ఆయన నీతి న్యాయములతో పరిపాలన చేయవాడని ఆయన పరిశీలనగా తెలుసుకున్నట దేవునికి తెలుసుకున్నట్ట దేవుని అద్వితీయ సత్య దేవుని ఎరుగుట ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు నీవు ఎక్కడ అతిశయున్నావు? భూమి మీద దేవుడు కృప చూపిస్తున్నాడు వాస్తవమే. మానవునికి కలిగింది ఏది దాని మీద నేను అతిశయించడానికి వీల్లేదు. అది బలమో, ఐశ్వర్యమో, ఘనతో, లేకపోతే నా కులమో, ఏదో ఒకటి. ఈరోజు ప్రపంచంలో మానవులు అతిశయించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ ఆశయాలన్నీ దేవుని ఎదుట కొట్టివేయబడతాయి ఖచ్చితంగా. మరి నేనెక్కడ క్రైస్తవులుగా నేను ఎక్కడ అతిశయపడాలన్నప్పుడు మన అతిశయ కారణం అంతా ఒక చోట ఉండాలి. ఎందుకంటే సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. మీరు ఈ లోకరీతిగా గొప్ప గనులు కారు, ఈ లోకరీతిగా మీరు జ్ఞానవంతులు కారు, ఈ లోకరీతిగా గొప్ప వంశములు కారు. మీరు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రి వారిని, అంటే నిన్ను నన్ను, లోకంలో నీచులైన వారిని. నేను అతిశయించడానికి ఏం కారణం ఉంది? ఏ కారణం లేదు. గొప్ప వంశమని అతిశయించాలనా? ఎవరు గొప్ప ధనం ఉందని నేను అతిశయించాలనా? ఎవరు నా గొప్ప ఐశ్వర్యం ఉందని అతిశయించాలా? దాన్ని గొప్ప శక్తి ఉందని అతిశయమా? ఏ కోణంలో నాకు లేదు అతిశయించడానికి. మరి నేను ఎందుకు అప్పుడు నేను అతిశయించకూడదు? ఇవన్నీ లేవు నాకు. ఇవన్నీ లేకపోయినా కానీ నేను అతిశయించకూడదా? ఒకే ఒక అతిశయ కారణము. ఇశ్రాయేలుకి దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన పరిశీలనగా తెలుస్తే ఎందు ఆయన అతిశయ కారణం ఉంది. కానీ ఈరోజు అన్ని జనులమైన మనం అతిశయించడానికి ఒకే ఒక వచనము చదువుదాం. ఇప్పుడు కొరింథీయులకు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, కొరింథీయులకు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో నేను ఎందుకు అతిశయించాలి, నేనెందుకు అతిశయించాలి అన్నప్పుడు 29వ వచనములో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానం సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రివాడిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. రైట్. బలవంతమైన వాడిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వాడిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తొలికింపబడిన వారిని, ఎన్నికైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే గమనించండి, ఇక్కడ ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఏ మూలముగా? ఏ దేవుడైతే ఆధిక్యత లేని మనకు ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడో ఆ దేవుని యందు, ఆ దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన మూలంగా నువ్వు నేను అతిశయించడానికి కారణం ఒకే కారణము. ఎక్కడున్నాము? క్రీస్తులో ఉన్నాము. బా, అది నీ యొక్క నా యొక్క అతిశయమే. కానీ క్రీస్తు లేని అతిశయము అది అతిశయం కాదు. ఒకరు లోకమంతా సంపాదించుకొని, ఒకరు లోకంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించుకొని, లేదు ఒకరు ప్రపంచంలో అందరికంటే గొప్ప బలవంతుడు, కానీ వాడు అర్చించడానికి వీల్లేదు. కారణం ఏమి? వాడు క్రీస్తులో లేడు కనుక. అంతే కదా? క్రీస్తులో లేడు కాబట్టి వానికి అతిశయ కారణం లేదు. ఈరోజు మనకి ఏమీ లేదు, జ్ఞానం లేదు, బలము లేదు, శక్తి లేదు, ఐశ్వర్యం లేదు, గొప్ప కులము లేదు. కానీ అతిశయ కారణం అంటున్నాడు, నేను క్రీస్తునందున్నాను. కాగా ఎవరైనా క్రీస్తునందుంటే వాడు ఎవరు? నూతన సృష్టి. క్రీస్తునందున్న వాడు నరకాన్ని తప్పించుకుంటాడు నీ అతిశయించడానికి. క్రీస్తునందున్న వాడు పరలోకమందు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నాడు. క్రీస్తునందున్నవాడు
దేవుని కుమారుడు ఎంచబడుతుంటాడు. ఈ యాజకుడు ఏమీ లోక జ్ఞానానికో లోక ఐశ్వర్యానికి లేదు. అందుకు నేను క్రీస్తు యేసునందు అతిశయించాలి, నువ్వు అందుకు అతిశయించాలి, అది చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు కాబట్టి అతిశయించు వాళ్ళు 31వ వచనంలో ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడి ఉన్నది అని నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతి, మూడవది పరిశుద్ధతయు, 4 విమోచనం. నేను క్రీస్తు నుంచి నాకేమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, 2వది నీతినిచ్చాడు, 3వది పరిశుద్ధతనిచ్చాడు, 4వది నన్ను విమోచించాడు. ఇంకెంతకంటే ఏం కావాలి ఒక మానవునికి? అది నీ యొక్క నా యొక్క అతిశయం ఉండాలి. కనుక క్రీస్తు లేని అతిశయము లోక అతిశయము నీ అతిశయం అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. అది పరలోకముకు వెళ్ళని అతిశయం. అది ఏది? లోక సంబంధమైన ఏదైనా సరే పరలోకానికి వెళ్ళొద్దా? వెళ్ళదు. కాబట్టి నేను క్రీస్తునందున్నాను, క్రీస్తే నా సర్వము, క్రీస్తే నా జీవము. నేను ఎప్పుడైతే క్రీస్తులో ఉన్నానో, నేను క్రీస్తును కలిగి ఉన్నానో, ఇవన్నీ నాకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని, అల్పులమైన మమ్మల్ని పైకెత్తి ఇదిగో ఇన్ని ఇచ్చాడు నీకు. క్రీస్తులో రాకముందు నా స్థితి, నీ స్థితి ఏంటి? అర్థమైంది అక్కడ 26వ వచనంలో, సహోదరులారా మిమ్మల్ని చూడుడి, మిమ్మల్ని మీరే చూసుకోండి ఒకసారి, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో ఈ లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలవలేదు. కానీ ఏ శరీరియు దేవుని యొక్క అత్యంపుకున్నట్లు జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకమందు ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎలాంటి వారమైన మనల్ని ఈరోజు అత్యున్నతమైన స్థాయిలో కూర్చొని పెట్టాడు. ఈ లోకంలో, ప్రపంచంలో జ్ఞానులు ఉన్నారు. ఈ లోకాన్ని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళ్ళాలి, సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి, గ్రహాల్లోకి వెళ్ళాలి. జ్ఞానమా కాదా? జ్ఞానమే. కానీ పరలోకంకి వెళ్తారా? కానీ నిన్నెక్కడ కూర్చొని పెట్టాడో తెలుసా? క్రీస్తు యేసునందు ఉన్నవే నిన్నెక్కడ కూర్చొని పెట్టాడో తెలుసా? ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో నిన్ను నన్ను దేవుడు ఎక్కడ కూర్చొని పెట్టాడో జాగ్రత్తగా ఉండి. అక్కడ 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిళైశ్వర్యమును రాబో యుగములో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, ఎవరితో లేపాడు? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఈ ప్రపంచ జ్ఞానులు పరలోకంలో కూర్చున్నారా? లేదు. ఈ ప్రపంచంలో నిపుణులు, సైంటిస్టులు పరలోకంలో కూర్చున్నారా? లేదు. నిన్ను పరలోకంలో కూర్చొని పెట్టారు, నన్ను పరలోకంలో కూర్చొని పెట్టారు. ఎందుకు? నేను క్రీస్తునందు ఉంటే. అంతేనా? అంతకాదు. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ప్రపంచంలో ఎవరికి లేని ఆధిక్యతను నీకు నాకు ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? జాగ్రత్త చూడు. అక్కడ 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆనందంతో తెలియజేస్తున్నాడు పౌలు గారు ఇక్కడ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన అంటే పరలోకమున్న దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో, భూ విషయంలో కాదు, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏం చేశాడండి? మనకు అనుగ్రహించాడు. లోకస్తులకు ఇచ్చాడా? లేదు సుమా.
లేదు. నేను క్రీస్తునందుంటే ఇంకొక ఆధిక్యతుంది. పరలోకంలో నన్ను కూర్చొని పెట్టాడు. భూలోక సంబంధించిన ప్రతి దానికి నన్ను గొప్పగా ఇచ్చాడు. పరలోకమందు స్వాస్థ్యం ఇచ్చాడు నాకు క్రీస్తునందున్నందు వల్ల. అంతేకాదు, ఈరోజు మోడీ గారు ఉన్నామనుకోండి, మోడీ గారికి పనులు ఎవరు? ఐఏఎస్ ఆఫీసులు అయినా, ఏ ఆఫీసులు అయినా మనుషులా లేకుంటే వాళ్ళైనా వేరే వాళ్ళ? మనుషులే కదా. కానీ నీకు పనులు ఎవరో తెలుసా? క్రీస్తునందుంటే. క్రీస్తునందుంటే నీకు పనులు ఎవరో తెలుసా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము. ఆశ్చర్యకరమైన దేవుని యొక్క అనంతమైన జ్ఞానం అన్నమాట ఇది. అధ్యాయము. ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య పరిపాలన కింద ఉన్న నువ్వు, నేను ఆయన గురించి మాట్లాడుతూ ప్రభువుని గురించి దేవుడు చెప్తున్నాడు 13వ వచనంలో. మన పనులు ఎవరో చూడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వంలో కూర్చుండు అని దూతలలో ఎవరినైనా గురించి ఎప్పుడైనా చెప్పారా? చెప్పలా. ఈ దూతలందరూ ఎవరు? వీళ్ళందరూ రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు. సేవకులు అంటే దే ఆర్ సర్వెంట్స్. వాళ్ళ పనివాళ్ళు. మోడీ గారికి పనివాళ్ళు ఎవరు? మనుషులు. బిల్గేట్స్కి పనివాళ్ళు ఎవరు? మనుషులు. రష్యా పుతిన్కి పనివాళ్ళు ఎవరు? మనుషులే. అమెరికా జనాధిపతి అయినా ఆయన పేరేం పేరు? జో బైడెన్ గారి పనివాళ్ళు ఎవరు? దేవదూతలా? మరి నీకో? నన్ను క్రీస్తులో ఉంచినందుకు ఎంత ఆధిక్యతనిచ్చాడో దేవుడు. ఏమీ నీకు ఘనతగా తెలియలేదా నువ్వు ఆనందించడానికి? అందుకు నువ్వు పాలొచ్చు. ఆనందించుడి, మరలా చెప్పుతున్నా, ఆనందించుడి. క్రైస్తుడికి ఎప్పుడు దుఃఖమే కాదు. క్రీస్తు యేసునందు అనుగ్రహించబడిన ప్రతి ఆశీర్వాదం పరలోకంలో స్వాస్థ్యం పెట్టాడు. పరలోకమందు ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. పరలోకమందు కూర్చుని పెట్టాడు. పరలోకంలో దేవునికి, ఆయన కుమారునికి సేవ చేసే దూతలు నీకు సేవ చేయబోతున్నారు. వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి పరిచారకులైన సేవకులు కారా? ఇంతకంటే గొప్ప కావాలా నీకు? అందుకు నేను అద్వితీయ సత్యదేవుని ఎరగాలి. నా అతిశయము క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు లేని అతిశయము అది నాకు దూరం అవును గాక. కారణం ఏంటంటే నేను క్రీస్తునందుంటే నాకు ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదము, పరలోక సంబంధం స్థలము, పరలోకంలో ఇల్లు, దేవుడి ఇందు విశ్వాసం ఉంచున్నారు, నా ఇందులో విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేను స్థలంలో మీరు నుండిలాగునా. ఎక్కడ? ప్రభువుని యేసుక్రీస్తు ఉండే స్థలంలో. ఆయన లేని స్థలం నాకు వద్దు. ఈ భూలోకం నీకు శాస్త్రం కాదు, ఏ మానవునికి శాస్త్రం కాదు. ఒకడు సర్వలోకం సంపాదించుకున్న ప్రభు చెప్పాడు, చదువుకోని ప్రాణం వద్దని చెప్పేసి. నేను అందుకు దేవుడిని తెలుసుకోవాలి, ఆయన పరిశీలనగా తెలుసుకుంటున్నామా? తెలుసుకుంటే దేవునికి స్తోత్రం. నువ్వెంత ఆధిక్యమైన జీవితంలో కలిగి ఉన్నావో. క్రీస్తునందుంటే నీకు అయ్యి వస్తాయి, భాషలు వస్తాయి, నీకు వరాలు వస్తాయని కాదు, పరలోక సంబంధమైన ప్రతిదీ నీకు వస్తుంది. కానీ క్రీస్తునందు ఉండాలి. రైట్, నేను వదిలిపెట్టాల్సింది, ఇంకా చెప్పుకుంటా పోవచ్చు, వద్దు, టైం అయిపోద్ది. మూడో విషయం ఆలోచన చేశాం. మూడో విషయంలో నేను దేవుని తెలుసుకున్నట్టు అంటే అర్థం ఏంటంటే, అప్పుడు
దేవుడు ఏమిటంటే దేవుడి యొక్క దృష్టి నీ మీద పడేలా చూసుకోవాలి. దేవుడి యొక్క దృష్టి నీ మీద, నా మీద పడేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన దృష్టి పడడం వల్ల నా పొరపాట్లు కనపడుతుంటాయి. ఆయన దృష్టి నా మీద పడడం వల్ల నాకు మేలు జరుగుద్ది కానీ కీడు జరగదు. కనుక ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, దేవుని యొక్క దృష్టి మనం ఎందుకు ఆయన మన మీద నిలిచి ఉండేలా చూడాలనుకుంటే యెషయా గ్రంథం మనం ఆలోచన చేసాం కదా, ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా 66వ అధ్యాయము 66వ అధ్యాయము 1-2 వచనాల్లో, నా దేవుని యొక్క దృష్టి నా మీద పడడం వల్ల నాకెంత మేలో ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త గారు. ఏమని? 1వ వచనము, యెహోవా ఇలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టలుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టలుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతంలోని, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. గమనించి ఇక్కడ ఎవరు దీనుడై, అదుగండి ఈ దేవుడు ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉన్నారన్నమాట. అందుకు నా దేవుని ఎదుటి నేను దీనుడిగా ఉంటే ఆయన దృష్టి నా మీద పడుతూ ఉంటుంది. నేను గర్విస్తున్నాను కూడా నా దృష్టి నా మీద పడుతుంది. దేవుని యొక్క దృష్టి ఖచ్చితంగా పడేది వాస్తవమే. కానీ నాకు గర్వం ఉండి గర్వంతో నేను తిరుగుతున్నానంటే నా గర్వం మీద దేవుని యొక్క దృష్టి పడింది అనుకో, నాకైతే ఏమవుద్ది? గర్వం వలన నాశనమే తటస్థించును. గర్వ హృదయులందరూ కొట్టివేయబడతారు. కానీ యెహోవా దృష్టి నేను దీన్ని వింటే నా మీద ఎంత మేలు చేస్తుందో ఇక్కడ ప్రవక్త గారు చెప్తున్నారు. ఎవరు దీనుడై నలిగిన హృదయము గల వాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను చూస్తున్నా. నా కన్ను వాని మీద ఉంటుంది ఖచ్చితంగా. నా కష్టాల్లో ఆయన ఆదుకుంటుంటాడు. నా మనలో ఆయన వింటూ ఉంటాడు ఆయన. కాబట్టి కీర్తనకారుడు ధైర్యంగా చెప్పగలిగాడు, యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. కారణమేమి? పచ్చిక గల చోట్ల అంటే కరువు లేని చోట. దేశం ఎలాంటిది? పచ్చిక గల చోట్ల ఆయనను పనులు చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయనను నడిపించున్నాడు. ఏలైనగా నీ దుడ్డు గరయు నీ దండం నన్ను ఆదరిస్తూ ఉంటుంది. నీవు నా ప్రాణంలోకి సేద తీర్చువాడు. నీవు నా కష్టం వచ్చినప్పుడు నాకు ప్రాణానికి సేద తీర్చేది ఎవరు? మానవుడా? కాదు, పరలోకమున్న దేవుడు. అదే చెప్తున్నాడు, ఎవడు దీనులై నలిగిన హృదయం కలిగిన వాళ్ళై నా మాట విని వణుకుచుండునో అట్టివాణినే నేను నా దృష్టి వాడి మీద ఉంటుంది ఖచ్చితంగా. అందుకు నేను దేవుడిని ఎరగాలి. రెండో విషయం ఆలోచన చేసాం కాదు. ఎందుకు నా దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలంటే కీర్తన గ్రంథం ఆలోచన చేసాం కాదు. కీర్తన గ్రంథము 33 కీర్తనలో 33 కీర్తనలో ఒకవేళ దావీదు గారు రచించే ఈ కీర్తన దావీదు గారికి అనుభవం నుంచి ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ 33 కీర్తనలు దావీదు గారిదే. ఇది కంటిన్యూషన్ అన్నమాట. 33 అధ్యాయము 19 వచనంలో చెప్తున్నాడు, దేవుని యొక్క దృష్టి నా మీద ఎందుకు పడేలా చూసుకోవాలంటే 19 వచనము, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది?
ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? నేను ఎవరినైతే సేవిస్తున్నానో, ఎవరు నేను గణపరుస్తూ, ఎవరినైతే నేను ఆరాధిస్తున్నానో ఆ దేవుని మీద నేను దృష్టి పెట్టుకుంటే, ఆయన దృష్టి, ఆయన వైపు చూసినప్పుడు ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన నా మీద, ఆ రోజు దావీదు మీద, ఏ రోజు నువ్వు పెడితే నీ మీద దేవుని యొక్క దృష్టి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దేవుని యొక్క దృష్టి వచ్చిన వారు ఎంతమంది, ఇన్ని ఆపదలు కాపాడాడు దేవుడు, కాపాడాడు. కారణం ఏంటంటే ఆయన భక్తులను ఆదరించువాడు, భక్తుల యొక్క మొరలు వినువాడు, భక్తులకు మేలు చేయవాడు అని చెప్తున్నాడు. యెహోవా కనుదృష్టి ఆయన భక్తుల మీద నిలుచున్నది, రైట్, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచున్నది. ఆయన కృప నాకేం లేదు, నేను నిలిపిందల్లా ఒక్కటే, ఏంటి? ఆయన యందు భయము భక్తి, ఆయన మాటలకు విలువ నా జీవితంలో ఎంతవరకు ఉంటుంది? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడు ఉంటుంది? బతుకున్నప్పుడు దావీదు మీద ఉన్నది, చనిపోయినప్పుడు ఉన్నదా? లాజరు అని ఒక దరిద్రులను వారు కురుపులతో నిండుకొని ధనవంతుని వారికి మీద పడి, వాడి ఇంట్లో నుండి పడి రొట్టె ముక్కలు తింటూ ఉండేవాడు. కుక్కలు వచ్చి వాళ్ళ కురుపులు నాకే. కొంతకాలానికి దరిద్రుడు అయిన లాజరు చనిపోయాడు. చనిపోయారా? ఎవరు వచ్చారు? అంత గొప్పలా? ఎంతో వైభవంగా బతికిన ధనవంతుడి గతి ఏమైంది? ధనవంతుడు ఒకడు ఉన్నాను, వాడు ఓదారంగా బట్టలు ధరించుకొని ఎల్లప్పుడూ తన జీవితంలో సుఖపడేవాడు. వాడు చనిపోయాడు. ఏ దేవుడు తెచ్చాడు? రాలా. వాని ఆత్మ పాతాళంలో ఒక మూలన ఆ మంటల్లో యాతన పడుచు అప్పుడు చూస్తున్నాడు. తండ్రి అయిన అబ్రామా, నా యందు కనికరపడి లాజరును పంపి తన చిటికిన వేలుతో ఒక్క బొట్టు నీటి బొట్టు నా నాలుగు మీద ఏమని చాలు. కుమారుడా, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడకు దాటి జాలకున్నట్లు మధ్య అగాధం ఉందే. తీరని కోరిక అడుగుతున్నావే నీవు, ఇది తీరో కోరికనా? నీ జీవితకాలం మట్టుకు ఎప్పుడైనా మేలు చేసావా? కానీ వాడైతే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎవరు? దేవదూతలు వచ్చి అబ్రాహాము రొమ్మును ఆనుకున్నట్టు కొని తీసుకుపోయేది. చచ్చిపోయినా కానీ దేవుని యందు భయభక్తులకు వాడిని దేవుడు వదిలిపెట్టడు. అంతేనా? తన కుమారుని విషయం గురించి మాట్లాడాడు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు జాగ్రత్తగా గమనించండి. అక్కడ పేతురు గారి యొక్క ప్రసంగంలో రైట్ 25వ వచనంలో, 2వ అధ్యాయం 25వ వచనం, 24వ వచనం చదువుతున్నా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయనను లేపెను. ఎవరు లేపింది? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. కాబట్టి అది ఇప్పుడు ప్రవచనం చెప్తున్నాడు. ఇంతకుముందు చెప్పిన ప్రవచనం ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఆయన గురించి దావీదు చెప్పాను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకలుగా ఉండను. ఎందుకంటే నీవు నా ఆత్మను ఎక్కడ వదిలిపెట్టవు?
అప్పుడు దేవుడి కుమారుడు ఈరోజు క్రీస్తు యేసునందున్న నీవు నన్ను దేవుడి పాతాళం వదిలిపెట్టాలా? వదిలిపెట్టాడు సుమా. అందుకు నిరీక్షణ ఇచ్చాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఎప్పుడు ఎల్లప్పుడూ నిలిచేవన్నమాట ఇవన్నీ. మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా ప్రభువైన యేసుక్రీస్తు విషయం చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు ఆయన? నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గము తెలిపితివి, నీ దర్శనముల గురించి నన్ను ఉల్లాసంతో నింపిది. సహోదరులారా, మోహపురుషులకు దావీదు గురించి నేను ధారాళంగా మాట్లాడచ్చు. ప్రవక్త ఆయన. మరి క్రీస్తు యేసునందు చనిపోయిన వారిని లాజరు వదిలిపెట్టని దేవుడు, యెహోవా కనుదృష్టి ఆయన యొక్క భక్తుల మీద ఉన్నప్పుడు దేవుడి యొక్క కనుదృష్టి దేవుడి ఎందుకు భయభక్తులు నీ మీద నా మీద ఉండదా? ఉండదా? డౌట్గా ఉందా? ఉంటుంది సుమా, ఖచ్చితంగా ఉంటుంది. ఆధారం చూడు. దశలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయము. దశలోనికలకు మొదటి పత్రిక 3వ అధ్యాయము. చనిపోయిన వారి గురించి మాట్లాడుతూ 13వ వచనంలో 4:13 చెప్తున్నాడు. దశలోని పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చెప్తున్నాడు అక్కడ, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచదని మనము, అది ఇంపార్టెంట్. యేసు చనిపోయాడు, మృతి చేయబడ్డాడని అంతటా ఆగిపోలా. యేసు మృతి పొంది తిరిగి లేచినని, ఇది నీ యొక్క నా యొక్క విశ్వాసం అయి ఉండాలి. మనం నమ్మిని ఎడలా అదే ప్రకారం నమ్మితేనే దొరుకుద్ది నీకు. అదే ప్రకారము ఏమవుద్ది? యేసునందు నిద్రించిన వారిని, అవన్నీ యేసునందు నేను నిద్రించితే అంటే చనిపోతే, నేను క్రీస్తులో ఉండి బాప్తిసం పొందిన మొదలుకొని నేను క్రీస్తులో జీవిస్తూ నా ఆఖరి దినం వరకు నేను క్రీస్తునందు చనిపోతే, అది చెప్తాడు ఇక్కడ. యేసునందు నిద్రించిన వారిని ఏం చేస్తాడు దేవుడు? ఏం చూస్తాడు? దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ఎవరితో కూడా? ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. క్రైస్తునికి సమాజం అంతం కాదు. నాకు చావులో కూడా మేలుంది. కారణం ఏమంటే దేవుని యొక్క దృష్టి నా మీద ఉంది. నేను బతుకున్నప్పుడు ఉన్నది, ఆ తర్వాత చనిపోయినప్పుడు కూడా ఉంది. నన్ను వెంట పెట్టుకుని వస్తాను ఖచ్చితంగా ఒక రోజు. నీకు నమ్మకం ఉందా? యేసు మృతి నుండి తిరిగి లేచని నువ్వు నమ్మినేలా అదే ప్రకారము యేసు నుండి నిద్రించిన వాడిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. వెంట పెట్టుకుని ఊరికే పోతాడా? పోలంట. నేను ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉంటూ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుడి గోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగొచ్చును. ఆ తర్వాత ఏం జరుగుద్ది? క్రీస్తు నందుండి, అరుగా నువ్వు క్రీస్తు నందు ఉండాలి. ఆ ప్రాముఖ్యమది. క్రీస్తు నందుండి మృతులైన మృతులు మొదట లేస్తారు. ఆ మీద సజీవమై నిలిచింది మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశములకు మేఘం మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ఎవరితో ఉండిపోతాము? ఎవరితో ఉండిపోతాం? ప్రభువుతో కూడా ఉండిపోతాం పరలోకంలో. అది చెప్పింది ఆయన. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను ఎలా మీతో చెప్పుదు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేను స్థలంలో మీరుండు లాగనా నేను మరలా వస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన ఆయన నమ్మదగిన వాడు. ఆయన అబద్ధమాడడానికి పరలోకం నుంచి రాలా. ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు భూమి మీదకి. సత్యమే మాట్లాడాడు, సత్య ప్రకారమే జీవించాడు, సత్యం కొరకు చిత్రహింస అనుభవించాడు, సత్య ప్రకారమే మరణించాడు. నువ్వు నేను అదే చేయాలి. చేస్తే ప్రభువులా మనం కూడా సదాకాలం ప్రభువుతో కూడా ఉండిపోతాం. అందుకు నేను దేవుని తెలుసుకోవాలి.
తెలుసుకోవాలంటే అర్థం ఏంటి? ఆయన దృష్టి నా మీద ఉండేలా నేను చూసుకోవాలి, అది నా బాధ్యత. అర్థంగా చెప్తున్నాడు. నేను దేవుని ఎరుగుటంటే జాగ్రత్త గమనించండి, అద్వితీయ సత్యదేవుని నేను ఎందుకు ఎరగాలంటే ఆయన లెక్క అడగతాడు ఖచ్చితంగా. అందుకు చాలా మందికి తెలియదు ఆ మాటలు. దేవుడు అంటే మేలు చేసేవాళ్ళు, దేవుడు ఎప్పుడు కీడు చేస్తాడా? ఒప్పుకోరు లోకస్తులు. దేవుడు ఎందుకు కీడు చేయడం ఏంటంటారు. ఏ దేవుడు మేలు చేసిన వాడు ఆయనే నీకు నాకు కీడు చేస్తాడు ఖచ్చితంగా. జాగ్రత్త, జాగ్రత్త. ఒక ఉదాహరణ ఉంది చూడండి. ఇక్కడ ఆ కరెంటు బాగా చల్లటి గాలి ఇస్తుంది, ఆ కరెంటు నాకు వెలుతురిస్తుంది. నేనేనా? సరే, నాకు మేలు చేసిన దాన్ని పట్టుకుంటే ఏమవుద్ది? నీకు మేలు చేసిన కరెంటే నీకు కీడు చేస్తుంది ఖచ్చితంగా. అదేలాగనే నీకు నాకు జీవాన్ని ఊపిరిచ్చిన దేవుడు ఆయన మాటను వినకుండా పోతే, ఆయనకు విధేయత చూపించకపోతే, ఆయనకు భయపడకపోతే, ఆయన దృష్టి నీ మీద అలా ఉండకుండా చూసుకుపోతే, ఏ దేవుడు జీవం ఇచ్చాడో ఆ దేవుడి నిన్ను లెక్కలిని పంపిస్తాడు నరకానికి. అందుకు నేను దేవుని తెలుసుకోవాలి. చూద్దాం ఇప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, హెబ్రీయులకు 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. దేవుని యొక్క కనులకి ఏమైనా మరుగుందా? సాంతులు 15 చెప్తున్నాడు, 3వ వచనం కావాలి. యెహోవా కను దృష్టి లోకమందంతా ఉంది. అన్ని అది మంచి చోట్ల ఉంటుంది, చెడ్డోళ్ళు చూస్తుంది, మంచోళ్ళని చూస్తుంది. యెహోవా కను దృష్టి లోకంలో సంచారం చేస్తుంది. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనంలో నేను చెప్తున్నాడు, 13వ వచనంలో, ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పు చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు మరుగు లేకుండా సమస్తము మరుగు లేక ఏటంది తేటగా కనబడుతున్నది. తేట అంటే అర్థం ఏంటి? తేటగా అంటే అక్కడ తిరిగి ఇచ్చినారు కదా, అర్థం ఏంటి? నీకేమైనా కనపడుతుందా? ఇది ఏ రాకుందా? చదువు. దూరం ఉందంటే నీ దూరం అనేది ఏం చేసింది? నీకు తేట కనిపించదా? కానీ ప్రపంచంలో దేవుని సృష్టిలో ఒక జంతువు ఉంది, అది పక్షి జాతికి సంబంధించింది. కలుగు అని చెప్పిన తమిళలో ఉన్నారు కదా, అంటే తెలుగులేంది పక్షిరాజు అంటే గద్ద సంబంధించింది. అది ఎందుకు పైకి పోద్దో తెలుసా? అది దాని కలుగు పాలవి అంటారు దాన్ని. అది ఎంత పైకి పోతుంటుందో అంత తేటగా తన యొక్క ఆహారం కనిపెడుతుంటుంది భూమి మీద. దేవుని యొక్క సృష్టిలో చేయబడ్డ ఒక పక్షికే అంత శక్తినిస్తే దేవుడు, మరి ఆయనకి ఎలా ఉండాలి? గమనించండి, ఆలోచన చేద్దాం. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును తేటగా మరుగు లేకుండా కనపడతా ఉంటాయి. ఎంతవరకు ఆయన అర్థం మాట్లాడగలడంటే, అన్న తమ్ముడు చంపేశాడు, సాక్షులు లేరు, రక్తం కింద పడి అయిపోయింది, తమ్ముడి యొక్క కలేబరం అక్కడ పడి ఉంది, అన్న దాక్కున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? దబాయించినాడు. నా తమ్ముడికి ఏమన్నా కాదు అని నేను వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమని? నీవు చేసిన పని ఏమి? మరుగైంది ఆయనకి? మరుగ్గాల. నువ్వు చేసిన పని ఏమి? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. రక్తం యొక్క స్వరాన్ని వినగలిగిన దేవుడు, చూడగలిగిన దేవుడు. అదే చెప్తున్నాడు, మనం ఎవరికి లెక్క ఒప్పు చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు మరుగు లేకుండా సమస్తమును తేట కనపడతా ఉంది. ఆయన లెక్కలవుతాడు, ఖచ్చితంగా లెక్కలవుతాడు. లెక్క ఎవరి చేత అడిగిస్తాడు? జాగ్రత్తగా గమనించు. నిన్ను ఒప్పిస్తాడు ఖచ్చితంగా. ఆయన తీర్పులకు అనవసరంగా పంపించడు.
తీర్పులకి అనవసరంగా పంపించడు. నిన్ను ఒప్పించి వాళ్ళ తప్పు చేసావా, చేసా, నువ్వు ఒప్పుకోవాలి. నిన్ను ఒప్పించే పంపిస్తాడు. యోధా పత్రిక 14 వచనము. ప్రకటన గ్రంథాల ముందు చూడండి. ఒకే ఒక చివరి పత్రిక, క్రైస్తవులకి చివరి పత్రిక. హనోకు గురించి మాట్లాడుతూ యోధా పత్రిక తీసే కదా 14 చదువుతున్నా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీని గురించి ప్రవచించిట్లనను. ఎప్పుడు? 7వ వాడంటే ఎంత 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 పూర్వీకుడు. ఆదాము దగ్గర నుంచి 7వ వాడు అంతే అంటే ప్రపంచం బిగినింగ్లోనమాట. ఆ ప్రవక్త చేత దేవుడు తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఎట్ట చెప్పబోతున్నా దేవుడు ఇప్పుడు చెప్పేశాడు తన యొక్క ప్రవక్త ద్వారా, అంటే హనోకు ద్వారా. దీని గురించి ప్రవచించిట్లనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గురించి, భక్తిహీనమైన పాపలు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గురించి వారిని ఏం చేయబోతున్నాడు? ఒప్పించుటకు రాబోతున్నాడు ఆయన. ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిస్థితుల పరివారంతో వచ్చెను. ఇక్కడ వచ్చునో కాదు, ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఫ్యూచర్ టెన్స్ అంటే మేము వింది భవిష్యత్ కాలం గురించి మాట్లాడబోతున్నాడు. లేదు క్షమించాలి, ఇక్కడ ప్యాస్టర్ గురించి మాట్లాడినాడు అన్నాడు. వచ్చాను. ఎప్పుడు వచ్చాడు ఈయన? నువ్వు జాగ్రత్తగా గమనించక, అంటే దేవుని యొక్క కన్నులకి నువ్వు భక్తిహీనంగా చేసిన మాటలు కానీ, నువ్వు భక్తిహీనంగా మాట్లాడిన మాటలు, నువ్వు భక్తిహీనంగా జరిగించిన కార్యాలు, నువ్వు భక్తిగా చేసిన తలంపులు, ఇవన్నీ దేన్ని వదిలిపెట్టడు. నన్ను వదిలిపెట్టి నువ్వు వదిలిపెట్టడు. అందుకు దేవుని యొక్క దృష్టిని ఆయన మీద చూసుకోవాలి. నేను ఇప్పుడు ఆయన లెక్కలుతాడు, నేను ఆయనకు భయపడాలి. ఆయనను ఒప్పించి నరకానికి పంపిస్తాడు, అందుకు నేను భయపడాలి. కనుక ఆయన యొక్క దృష్టిని ఆయన మీద చూసుకోవాలి నేను ప్రతిసారి. అంతేకాదు ఇక్కడ చెప్తున్నాడు ఆయన దేవుని ఏమిటంటే ఆయన లెక్కలుగుతాడని. ప్రతి విషయం నన్ను అడుగుతాడు. ఆ రోజు కయ్యను అడిగిన దేవుడు నిన్ను నన్ను అడగడా? నీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడికి నేను కావాలి అన్నా. అవును కావాలి అడిగా నువ్వు. అడుగుతాడు ఖచ్చితంగా. అందుకు నేను భయపడాలి దేవునికి, ఆయన ఎరగాలి దేవుణ్ణి. చివరిగా చెప్తున్నాడు ఆయన, నేను దేవుని ఎరిగిన వాడు దేవుని నుండి తన హృదయాన్ని తొలగించుకోకుండా, దేవుని దగ్గర నుండి నా హృదయాన్ని తొలగించుకోకుండా లెక్క అడుగుతాడు ఆయన. లెక్క అడుగుతాడని నీకు తెలియాలి ఖచ్చితంగా. 5 నా హృదయము, దేవుని ఎదుటి నుంచి ఏం చెప్తున్నాడంటే, దేవుని ఎరిగిన వాళ్ళు అంటే దేవుని నుండి తన హృదయాన్ని తొలగించుకోకుండా. తొలగించుకోవాలి దేవుని కాదు, నేను చూసుకోవాలి ఎక్కడ తొలగిపోతున్నా దేవుని దగ్గర నుండి. మనం అనేకసార్లు ఏం చేస్తుంటామంటే కొన్ని పరిస్థితులు బట్టి దేవుడి మీద నెట్టేస్తా ఉంటాం, అంతే కదా? దేవుడి మీద నెట్టేయాలి అంతే, వాడి కాదనలా. కానీ ప్రతి దాన్ని దేవుడు తీసేస్తాడంటే అప్పుడు నువ్వు తప్పు చేసి దేవుడిని తొలగించమంటే తొలగిస్తాడు ఆయన. తొలగించవచ్చు, ఆయనకి ఆ పని కాదు. నా హృదయం అనేది జాగ్రత్త. నా హృదయాన్ని నేను దేవుని యొక్క సన్నిధి నుండి తొలగించుకోకుండా ప్రతిసారి నేనేం చేయాలంటే నన్ను నేను కాపాడుకుంటూ ఉండాలా. నేను చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే నా హృదయం అనేది ఎంత మోసకరమైందో ప్రవక్త చెప్పిచ్చేశాడు. మానవుని యొక్క హృదయం ఎంతది, ఎలాంటిది? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17.
వచనంలో చెప్తున్నాడు ప్రవక్త, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో. చెప్తున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, దేవుని దగ్గర నుంచి ఒక మానవునికి హృదయం ఎందుకు తొలగిపోద్దో తెలుసా? ఎందుకు తొలగిపోద్దంటే అర్జున వచనము, నరులను ఆశ్రయించి, నేను ఎప్పుడైతే దేవుని వదిలిపెట్టి మానవులు నమ్ముకుంటానో అప్పుడు నాకు దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా. నరులను ఆశ్రయించి శరీరంలో తనకు ఆధారం చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీదను తొలగించుకున్నవాడు ఎవరండి? శాపగ్రస్తుడు. నీ వేరే శాపం నాకు అనవసరం లే. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిని నా హృదయాన్ని తొలగించుకుంటానో నేను శాపగ్రస్తుని. అంతే, నేను శాపగ్రస్తుని. ఎందుకంటే హృదయం అన్నింటికంటే మోసకరమైనది. దానికి వ్యాధి ఉందా? ఎలాంటి వ్యాధి? అది ఘోరమైన వ్యాధి కలిగింది. అది ఘోరమైన వ్యాధి కలిగింది కాబట్టి అది మోసం చేస్తుంది. నేను ఎప్పుడు మోసం చేస్తుంది అంటే దేవుణ్ణి వదిలి మనుషులను ఆధారం చేసుకున్నప్పుడు, మనుషులను నమ్ముకున్నప్పుడు, మనుషులను ఆశ్రయించినప్పుడు. కాబట్టి అందుకు నేను దేవుణ్ణి ఎరిగి నేను ఏం చేయాలంటే ఆయనకు లోబడి జీవించాలి. ఒక 5 పాయింట్ విషయాలు మనం ఆలోచన చేశాం. జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ దేవుని ఎరుగుటంటే మొట్టమొదట దేవునికి భయపడాలి. దేవుని ఎరగమంటే ఆయన పరిశీలనగా తెలుసుకుంటున్నాం. దేవుని ఎరగమంటే దేవుని దృష్టి నీ మీద నా మీద ఉండేలా చేసుకోవడంలో. దేవుని ఎరగమంటే ఆయన లెక్కలుగుతాలని తెలుసుకోవడంలో. దేవుని ఎరగమంటే నా హృదయాన్ని తొలగించుకోకుండా, అంటే మనుషులను ఆధారపరుచుకోకుండా, మనుషులను ఆశ్రయించకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం. అలాగే చేద్దాం మనం. కారణం ఏంటంటే నేను దేవుని తెలుసుకుంటున్నానని చెప్పి నా ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. నేను నిబంధన సంబంధిని, నువ్వు నిబంధన సంబంధిని. మరి అలాంటప్పుడు మన నిబంధన ఎవరితో అనేది గుర్తు చేసుకొని దేవుడు క్రీస్తు యేసునందు మనకు చేసిన మేలును మర్చిపోకుండా, ఆయన ఎంత మనకు ఆధిక్యతలు ఇచ్చాడో, ఆయన మనం ప్రేమించి ఎంత అల్పులమో, ఎంత గనులుగా ఆయన మనం తీర్చాడో, ఈ విషయాలను ఒక్కొక్కటిగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాము. ఈ 5 విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ మన ఆత్మ సంబంధ జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలని ప్రభువు పేట మీకు మనం చేస్తూ ముగిస్తున్నాం.